హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. విద్య నలుగురు ఒక్కసారిగా కుదిపేసరికి సడన్గా స్పృహలోకి వచ్చింది విద్యాధరి. ఆమెకి ఎక్కడున్నది, తనకేమైనది చప్పున గుర్తురాలేదు. అయోమయంగా చుట్టూ చూసింది. మసగ్గా కనబడ్డాయి అందరి మొహాలు. విద్య, విజ్జి చిరపరిచితమైన గొంతు విని స్థిమితపడి అంది విద్య. చూపు స్పష్టమైంది. అందరినీ చూసింది. ఎలా ఉంది విద్య? తల మీద చెయ్యేసి మెత్తగా అడిగాడు మధు. బాగుంది పలికింది. మెల్లగా ఇంజెక్షన్ చేస్తూ రెస్ట్ తీసుకో విద్య, మార్నింగ్ మాట్లాడుకుందాం అన్నాడు మిథున్. నెమ్మదిగా కళ్ళు మూతలు పడిపోయాయి. నిద్రలోకి జారుకుంటున్న విద్య కేసి తదేకంగా చూస్తూ నిట్టూర్చాడు ఎన్నిసేను. మేడం చాలా లక్కీ సార్. ఆవిడ బయటికి ఎలా వెళ్ళారో పొద్దున్నే అడగాలి. పెద్ద ఆశ్చర్యం సార్. జ్వరంతో పడుకున్నావిడ అలా అంత చీకట్లో వెళ్ళుంటారు ఎన్నిశ్రీను ఆశ్చర్యంగా అన్నాడు. అవును సీను, తనే కాదు మనందరం లక్కీ. ఈ రాత్రి వేళ తనను మనం కనుక్కోలేకపోయి ఉంటే, తను ఏదన్నా ప్రమాదానికి గురై ఉంటే ఎంత ఇబ్బందుల్లో పడిపోయేవాళ్ళం. భయంగా ధ్వనించింది మధు కంఠం. వచ్చేసిందిగా, ఇక నో ఇష్యూ, పడుకోండి. తను నిద్రపోతోందిగా. జయ, గో అండ్ టేక్ రెస్ట్. జయరాజ్ ఒకంత విసుగ్గా అన్నాడు. అతనికి ఇంత సెంటిమెంట్స్ లేవు, ఉండవు కూడా. అందరూ లోలోన ఆశ్చర్యపోయినా జయరాజ్ తత్వం తెలిసి ఉన్నందువల్ల పైకేం అనకుండా నిశ్శబ్దంగా ఎవరి గదుల్లోకి వాళ్ళు మళ్ళారు. కానీ అతడి పట్ల ఒక రకమైన ఏహ్యభావం మొదలైంది. అప్పటికి గండం గడిచిన విద్యకి చండముఖి రూపంలో పొంచి ఉన్న తర్వాతి ఆపదలు తెలిస్తే ఎవ్వరూ అంత ప్రశాంతంగా ఉండలేరు. అప్పుడు టైం తెల్లారుజాము 4 గంటలైంది. తెల్లారి గంట అవుతోంది. చిన్న పక్షుల కిలకిలా రావాలతో నెమ్మదిగా మేలుకొంది రోహిణి. క్రితం రోజు తుఫాన్లో ప్రయాణం, చెవికి తగిలిన గాయం, ఒత్తిడి వల్ల రాత్రి నిద్రకు ఓ టాబ్లెట్ వేసుకొని నిద్రపోయింది. ఎప్పుడైనా మనసుకి శరీరానికి శక్తి కావాలంటే ఓ 6-7 గంటలు నిద్రపోవాలి. అప్పుడే మైండ్ తదుపరి శ్రమకి సిద్ధమవుతుంది. గుడ్ మార్నింగ్ డియర్. లేస్తూనే డాక్టర్ అగస్త్యన్ గొంతు వినిపించింది. చిన్న చిరునవ్వుతో బెడ్ మీద లేచి కూర్చుంది రోహిణి. హ్యాబిట్. స్ట్రాంగ్ కాఫీ కప్తో ఎదురొచ్చాడు ఆయన. రోహిణి బెడ్ కాఫీ తాగదు. ఆమెకి ఆ అలవాట్లంటేనే పరమ చిరాకు. కానీ ఎప్పుడైనా అగస్త్యన్ ఆఫర్ చేస్తే మాత్రం వద్దనదు. అదే ఏ ఇద్దరి మధ్య అయినా అనుబంధానికి అవసరం. ఆ అడ్జస్ట్మెంట్లే నచ్చినా నచ్చకపోయినా పార్ట్నర్ కోసం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం ఆ బంధాన్ని పదిలంగా ఉంచుతుంది. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏళ్లకేళ్లు గడిపేయడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఓర్చుకుంటూ ఒప్పుకుంటూ గడపడంలోనే జీవితంలో అర్థం దాగుంది. లేదంటే సుదీర్ఘమైన జీవితం చాలా భరించలేనంత బరువైపోతుంది. థ్యాంక్ యూ రోహిణి. తను ఒక కప్పు తీసుకుని కూర్చున్నాడు. చల్లగా ఉంది వాతావరణం, కానీ ప్లెజెంట్గా ఉంది. ఆర్ యూ ఓకే? ప్రేమగా అడిగాడు. ఫైన్ అగస్త్యన్, బాగా నిద్రపోయాను. నౌ ఓకే. కాఫీ సిప్ చేస్తూ అంది. అమ్మయ్యా, నీకేమైందా అని హడలిపోయాననుకో. ఎంత భయం వేసిందో అన్నాడు ఆయన. రోహిణి కళ్ళల్లో రవ్వంత ఆనందం మెరిసింది. తడితో మెరిశాయి ఆ కళ్ళు. థ్యాంక్ యూ అగస్త్యన్. ఇవాళేంటి ప్రోగ్రాం అడిగింది. విక్కీ వస్తే మాట్లాడాలి. ఇక్కడి నుంచి మైసూరులో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్కి వెళ్ళాలి మనం. అందరూ అక్కడే ఉన్నారు. కాఫీ పూర్తి చేస్తూ సాలోచనగా అన్నాడు. అతను ఒక వండర్ అగస్త్యన్. నేను ఇంతవరకు చూడలేదు అలాంటి వ్యక్తిని. భలే పర్సన్ని గ్రాప్ చేస్తావు నువ్వు, మెచ్చుకోలుగా అంది రోహిణి. ఎస్ ట్రూ, హీఈస్ రియల్లీ వండర్ఫుల్ మ్యాన్, రియల్ డైమండ్ అన్నాడు సంతృప్తిగా అగస్త్యన్. మే ఐ కమిన్ సార్? మునివేళ్లతో డోర్ నాక్ చేస్తూ వినిపించింది విక్కీ కంఠం. ఎస్ కమిన్ విక్కీ. దంపతులిద్దరూ ఒకేసారి అన్నారు. వాళ్ళ గొంతుల్లో సంతోషం. గుడ్ మార్నింగ్ డాక్టర్స్. హౌ ఆర్ యూ ఆంటీ? కూర్చుంటూ అడిగాడు విక్కీ. ఫైన్ విక్కీ, గుడ్ మార్నింగ్ నవ్వుతూ అన్నది రోహిణి. ఆమె కళ్ళు విక్కీని అభిమానంగా చూస్తున్నాయి. కాఫీ తాగుతావా విక్కీ? అడిగిన రోహిణిని చూపులతోనే వారిస్తూ నో ఫార్మాలిటీస్ ఆంటీ అని చెప్పండి. వాట్ ఈస్ టుడేస్ ప్రోగ్రామ్ అడిగాడు. 3 మాటల్లో డెస్టినేషన్ చెప్పాడు డాక్టర్ అగస్త్యన్. వింటున్న విక్కీ మొహం వికసించిపోయింది. ఎప్పుడు బయలుదేరదాం అడిగాడు ఉత్సాహంగా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, అంటే 9కి మూవ్ అవుదాం అన్నాడు అగస్త్యన్. ఓకే ఓకే, టేక్ రెస్ట్, నేను ప్రిపేర్ అవుతాను నవ్వుతూ లేచాడు విక్కీ. సరే కానీ కాసేపు కూర్చోరాదు రిక్వెస్టింగ్గా అడిగింది రోహిణి. విచిత్రంగా చూస్తూ వై నాట్ ఆంటీ, వాట్ యూ వాంట్? తిరిగి కూర్చుంటూ అడిగాడు విక్కీ. నాట్ ఎట్ ఆల్ విక్కీ, నీ ప్రెజెన్స్ చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతున్నాం అంతే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ జాయిన్ విత్ అస్.
డాక్టర్ అగస్టిన్ మాటలకి అయ్యయ్యో పర్వాలేదు సార్, దాందే ఉంది, విత్ ప్లెజర్ సార్, చెప్పండి ఏంటి విశేషాలు ప్రారంభించాడు. నువ్వే మాకో పెద్ద విశేషం, నవ్వుతూ అంది రోహిణి. ఎగ్జాక్ట్గా అలాగే అనేవారు థామ్సన్. అని థామ్సన్ ఎవరని కదూ మీ డౌట్? 4 years బ్యాక్ జాంబియాలో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు విక్కీ. డాక్టర్స్ ఇద్దరు ప్లెజెంట్గా చూస్తూ విక్కీ కబుర్లతో మునిగిపోయారు. కాలం గడుస్తోంది. ఈ జన్మలు పూర్వజన్మల గొడవ ఎంతకాలం భరించాలి సార్? నా తమ్ముడి కూతురు. చూడండి అగస్టిన్, ఏదన్నా పరిష్కారం చూడండి. ఎంత కష్టమైనదైనా, ఎంత అసాధ్యమైనదైనా ఎలాగైనా మా జయంతని ఈ గొడవలోంచి తప్పించాలి, బయటపడేయాలి. డాక్టర్ మునిరాజ్ గొంతు ఫోన్లో దీనంగా వినిపిస్తోంది. జయంత నరకం అనుభవిస్తోంది డాక్టర్. ఎలాగైనా ఈ గొడవ నుండి విముక్తి కలిగించాలి. గొంతు వణికింది. నేను ఈ నరకం భరించలేను పెదనాన్న అని నా దగ్గర ఏడ్చింది సార్. ట్రై టు అండర్స్టాండ్ మీ. డాక్టర్ అగస్టిన్ కదిలిపోయాడు. అర్రే మునిరాజ్, ఏంటిది? మీరు కూడా మీ స్థాయికి ఇది సరికాదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేనున్నాను. ఎంత కష్టపడైనా తనని ఈ సమస్య నుంచి తప్పిస్తాను. మరలా మీరెలా షేక్ అవ్వద్దు సార్. వెరీ సారీ. నాకు 1 వారం రోజులు టైం ఇవ్వండి డాక్టర్. ప్లీజ్ గివ్ మీ జస్ట్ 1 వీక్. ఎంతైనా మనం వయసులో పెద్దవాళ్ళం. మనమే ఇలా అయిపోతే వాళ్ళని ఎవరు గైడ్ చేస్తారు? స్పీకర్ ఫోన్లో డాక్టర్ మునిరాజ్ అగస్త్యన్ల మధ్య సంభాషణ అంతా వింటున్న రోహిణి, విక్కీ నిర్ఘాంతపోయారు. ప్లీజ్ డాక్టర్, నేను రాత్రికి క్యాంపుకి చేరుకుంటాను. రేపు మార్నింగ్ సిగ్నల్ చూసి నేనే మాట్లాడతాను. ఇంకేం బాధపడకండి ప్లీజ్, మీతో మేమంతా ఉన్నాం, మెత్తగా అనునయిస్తూ చెప్తున్నాడు డాక్టర్ అగస్త్యన్. దీర్ఘంగా నిశ్వసిస్తూ ఫోన్ కట్ చేశాడు మునిరాజ్. ఏంటి సార్ ప్రాబ్లం? ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పండి. నా వలన అయ్యే పని ఏదైనా ఉంటే చేసేస్తాను. ఆ మాటలు విని ఊరుకోలేక అడుగుతున్నా, విక్కీ ఆసక్తిగా అన్నాడు. ఎస్ విక్కీ, యు ఆర్ మై డియరెస్ట్ సన్. నాకేం అభ్యంతరం చెప్పు, వినే ఓపిక ఉంటే అంతా చెప్తాను అన్నాడు డాక్టర్ అగస్త్యన్. సన్ అన్నందుకు హ్యాపీగా ఫీల్ అయిన విక్కీ లేచి అమాంతం అగస్త్యాన్ని కౌగిలించుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ ఫీల్ లైక్ యువర్ సన్ ఆనందంగా అన్నాడు. ఆ దృశ్యాన్ని సెల్లో పదిలంగా క్లిక్ అనిపించింది రోహిణి. డాక్టర్ అగస్త్యన్ ఒక్కసారిగా విక్కీని బలంగా గుండెకేసి అదుముకున్నాడు. ఎస్ విక్కీ, యు ఆర్ మై సన్. ఎస్ విక్కీ, స్వీట్ మూమెంట్స్ సెలబ్రేట్ విత్ స్వీట్. రోహిణి క్రీమ్ బిస్కెట్స్ని తెలకటి అందించింది. కొద్ది క్షణాలు అపురూపంగా గడిచాయి. తిరిగి స్థిమితంగా కూర్చున్నారు అంతా. చెప్పండి ఏంటి కథ? సావకాశంగా చేతిలో జర్కిన్ని టీపాయ్ మీద పడేస్తూ పాకెట్లో సిగరెట్ తీసి వెలిగించాడు విక్కీ. అసలు ఏం జరిగిందంటే, డాక్టర్ మునిరాజ్ నాకు 1 month కిందట కాంటాక్ట్ చేశారు. హీఈస్ వన్ ఆఫ్ ది ఫేమస్ కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా అని మొదలుపెట్టి జయంత కేసు అంతా పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు డాక్టర్ అగస్త్యన్. రిలాక్స్గా సిగరెట్ కాల్చడం పూర్తి చేసి ఆసక్తిగా ముందుకు వంగి వినడం మొదలుపెట్టాడు విక్కీ. కాసేపు అయిన తర్వాత ఇది విక్కీ టోటల్ కథ ముగించాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మైసూరు పాతకోటకు వెళ్ళి ఏం చేస్తాం? మిస్ జయంత్ గెస్ట్ హౌస్లో ఏ స్థితిలో ఉందో కనిపెట్టి ఇక్కడికి తేవాలా? నేను తెచ్చేనా? అడిగాడు విక్కీ. అదంత ఈజీ కాదు విక్కీ. జయంత్ను అడవి దాటించడం నువ్వు అనుకున్నంత ఈజీ అయితే జయరాజ్ కమాండోలతో ఈ పాటికి ఎప్పుడో దాటించేసేవాడు. బ్లాక్ కమాండోల్లో సుశిక్షితులైన సెక్యూరిటీ 10 మంది ఉన్నారు అక్కడ. నాట్ ఎ జోక్, సీరియస్గా చెప్పాడు అగస్త్యన్. ఓ అమ్మాయిని గెస్ట్ హౌస్ నుంచి అడవి దాటించడం అసాధ్యమా? అది విక్కీకి. షేమ్ డాక్టర్, షేమ్. మీరన్నట్టు ఆ పాము వస్తుందా? వస్తే ఈ విక్కీ చేతిలో చస్తుంది. మీరింతవరకు ఈ విక్కీలో ఒక ప్రొఫెషనల్ డ్రైవర్నే చూశారు. ఈ కేసులో మరో ప్రొఫెషనల్ని చూస్తారు. మొహం కందిపోతుండగా అన్నాడు విక్కీ. నో విక్కీ, ఆ పాము నార్మల్ స్నేక్ కాదు, అది డివైన్ పవర్స్ కలిగిన పాము. సో నువ్వు ఇలా మొండికేస్తే ఈ కేసులో మనం అనుకున్నది సాధించలేమయ్యా, నిరాశగా అన్నాడు ఆయన. ట్రస్ట్ మీ డాక్టర్, నన్ను నమ్మండి, నాకు వదిలేయండి అన్నాడు విక్కీ. అదొక్కటే కాదు విక్కీ, ఈ కేసు చాలా సంక్లిష్టమైనది. పాయింట్స్లో చెప్తాను, వింటావా? ఆసక్తిగా ముందుకు వంగి వినడం మొదలుపెట్టాడు విక్కీ. ఇంకా ఉంది.